హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ నిఖిల్ విజయ నరసింహ అండ్ వీఆర్ బ్యాక్ ఇన్ నిఖిల్తో నాటకాలు సీజన్ 3. ఇవాళ ఉంటుంది భయ్య ఎపిసోడ్ ఫుల్. అంటే నేను ఏ ప్రయోగాలు చేద్దాం అనుకున్నానో నాకు ఎటువంటి బ్యారియర్స్ లేకుండా, ఎటువంటి ఈ నోటికి హద్దు అదుపు లేకుండా ఒక మనిషితో చాలా హ్యాపీగా ఒక బార్డర్ లైన్ లేకుండా మాట్లాడదామని ఈ పాడ్కాస్ట్తో నేను గ్రౌండ్ రూల్స్ అన్నీ బ్రేక్ చేసేదాన్ని ఫిక్స్ అయ్యి మెంటల్గా వచ్చాను. ఇంకా మెంటల్ అయిపోద్ది ఈ పాడ్కాస్ట్ మొత్తం. నేను కూడా ఆ ఫార్మల్ నిఖిల్లా కాకుండా మంచి మాస్గా, మంచి అప్గ్రేడ్గా ఈ పాడ్కాస్ట్ చేద్దాము. ఇట్లా సటిల్గా, టోన్గా ఇట్లా చెప్పండి ఇట్లా కాకుండా మామూలుగా ఉండదు ఈరోజు. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో టు ఫుల్ఫిల్ దట్ నీడ్ ఆర్ టు బ్రేక్ ద బౌండరీస్, హీఈస్ ద మ్యాన్ హూస్ ఆల్వేస్ బీన్ బ్రేకింగ్ ద బౌండరీస్, హూ ఆల్వేస్ ట్రైస్ న్యూ స్టఫ్. అంటే ఏదైనా ఒక కొత్తగా దాన్ని క్యాప్చర్ చేయడము, దాన్ని ఒక ఎలిమెంట్గా మార్చడము, మేకింగ్ గుడ్ రెస్పాన్స్ అవుట్ ఆఫ్ ఇట్. అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ మీ అందరికీ ఫేవరెట్, ఆర్ ఫేవరెట్ విశ్వక్సేన్ గారు. ఎలా ఉన్నారు? ఎవరితో చేస్తున్నావు ఇంతగా పాడ్కాస్ట్? ఇంతగా నుండి ఏదో చెప్పినావు, ఏదో మీతోనే. నాతోనేనా? మీతోనే ఫిక్స్ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్స్ ఏందో చూద్దాం ఒకసారి. కాదు, ఐ మీన్ ఇప్పుడు విశ్వక్సేన్ అంటేనే హీస్ వెరీ పాత్ బ్రేకింగ్, గ్రౌండ్ బ్రేకింగ్, ఇట్లా ఒక స్టెప్. మళ్ళీ రెండోసారి వద్దు, ఇంట్రొడక్షన్ అయిపోయింది ఇందాక. హౌ డు యు ఓకే హౌ ఆర్ యు? ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, ఎలా ఉన్నారు? జబర్దస్త్ ఉన్నా. రిలీజ్ కదా ఒక 7-8 నెలల ముందు, రోజే కరెక్ట్ నాకు 7-8 days ముందే స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ టుడే ఓన్లీ. యాంగ్జైటీ ఉండదు, చిన్న క్యూరియాసిటీ ఓవర్ డోస్ ఉంటుంది. అంటే ఏంటి, వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? వాట్ రన్స్ ఇన్ అవర్ మైండ్? ఆనెస్ట్గా చెప్పు, ఏంటి వెళ్తుందా, ఎలా ఉంటుంది, ఏంటి అనుకుంటా. మనం ఇరగ తీసేసినాం, జనాలు ఇరగ తీసేస్తారు అన్న ఫీలింగ్ మ్యాక్సిమం సినిమాకి రిలీజ్కి 10 రోజుల ముందు దాకా కూడా ఉంటుంది అనుకుంటా. ఈ కౌంట్ డౌన్ పోస్టర్లు ఒకటి పంపిస్తూ ఉంటారు టీము. ఈ కౌంట్ డౌన్ పోస్టర్లు పోస్ట్ చేస్తున్నప్పుడల్లా ఇట్స్ లైక్ రియాలిటీ చెక్ అన్నట్టు. ఇంకా చూడు 6 days ఉంది, ఇంకా చూడు 7 days ఉన్నట్టు. సో జస్ట్ నో వై పోస్టెడ్ 8 days to go పోస్టర్ కదా. సో గోయింగ్ క్లోజ్ టు రిలీజ్, నాట్ కిడింగ్, ఎంత వద్దన్నా రిలీజ్ యాంగ్జైటీ ఒకటి లైట్గా ఒక చిన్న లేయర్ నడుస్తుంటుంది లైఫ్లో. అంటే అందులో ఈ సినిమాకి డెఫినెట్లీ ఇంకెక్కువ, ఎందుకంటే ఇంత పెద్ద స్టెప్ తీసుకొని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని, ఫీమేల్ గెటప్ చేసి అంతా చేసినాం కదా. సో ఇట్ షుడ్ వర్క్ వెల్ అని మనం అనుకున్నంత లెవెల్కి వెళ్ళాలి. ఐ నో ఫిలిం విల్ డూ వెల్, బట్ మనకు ఒకటి ఉంటుంది కదా, చాలా బాగా చేయాలని. సో దాని గురించి క్యూరియాసిటీ ఉంటుంది. ఫిలిం గురించి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, బట్ హౌ ఫార్ అన్నది మనకు ఒకటి ఉంటుంది కదా. సో దానికి వెళ్ళేదానికి జస్ట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ డోంట్ వరీ, అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ షూటింగ్. ఉంటే షూటింగ్ వెళ్ళిపోతావు, పొద్దున్న లెగుస్తావు, షూటింగ్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, ఇంటికి వస్తే పడుకుంటావు, మళ్ళీ నెక్స్ట్ షూటింగ్. షూటింగ్ లేని రోజు ఏం చేస్తావు? బేసిక్గా ఉన్నట్టు చెప్పు. ఈ రోజు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. అంటే నేనేమి స్పైడర్ మ్యాన్ అయితే వేరే పని చేస్తుండే, సేమ్ నార్మల్ మనిషిని కాబట్టి నేను కూడా నేనేం చేస్తా అంటే సేమ్ మీ లెక్కనే మంచం మీద బొరులుతావు, రీల్స్ స్క్రోల్ చేస్తా, ఒకనే దొరుకుతాను నిఖిల్, దొరుకుతాం, ఫోన్ స్క్రోల్ చేస్తాం. ఈరోజు ఏం కుక్ చేద్దాం ఫ్రెండ్స్ అని పిలిచి అని ఉంటుంది. ఏం కుక్ చేద్దాం ఫ్రెండ్స్ అని పిలిచి అని. సో వెన్ ఐ గెట్ బ్రేక్ ఐ లైక్ టు కాల్ ఫ్రెండ్స్ హోమ్ అండ్ ఐ కుక్ ఫర్ దెమ్. ఇంకా మ్యాక్సిమం అదే ఉంటుంది. అండ్ సడన్గా 2-3 days షూటింగ్ క్యాన్సిల్ అయింది అనుకో, 2 days ఏం చేయలేను. సడన్గా ఒక్కొక్కసారి 3 days 4 days క్యాన్సిల్ అవుతుంది కదా. ప్రీ ప్లానింగ్ ఏముండదు, ప్రీ ప్లానింగ్ ఏం చేసుకున్నా కూడా టికెట్లు వేస్ట్ అవుతున్నాయి. ఈ బుకింగ్ చేసుకున్న నాన్ రిఫండబుల్ హోటల్ ఉంటాయి, సగం రిఫండబుల్ ఉంటాయి. సో ట్రావెల్ ఎప్పుడు అంటే సడన్గా మా హీరోలకు ఎట్లుంటుంది అంటే, మోస్ట్ అవైలబుల్ యాక్టర్స్ ఎవరు తెలుసు ఒక ప్రాజెక్ట్లో, డైరెక్టర్ అండ్ హీరో. వీళ్ళిద్దరూ మిగిలిన యాక్టర్ల డేట్లన్నీ కుదిరేది ఎప్పుడు అని వెయిట్ చేస్తూ కూర్చుంటారు. అవును, కరెక్ట్. మాకు ఎట్లుంటుంది అంటే, మేము ఏదో ప్లాన్ వేసుకుంటాం, ఆ ప్లాన్ వేసుకున్నప్పుడే సడన్గా ఓ విలన్ హీరోయిన్ కాంబినేషన్ ఉన్న డేట్లు సడన్గా కుదురుతాయి అన్నట్టు. ఓకే, నాకేం తెలియదు, నాకు ముందు చెప్పలే కదా అని వెళ్ళిపోయేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు. మళ్ళీ ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసిండు. అరే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు కుదురుతాయో అనుకుని ఆ టికెట్లు స్క్రాప్ చేసి చాలా టికెట్లు పోగొట్టుకున్నట్లు నేను. సో సిన్స్ పాస్ట్ ఒక 1.5 year నాట్ ప్రీ ప్లానింగ్ ఎనీథింగ్. సడన్గా బ్రేక్ వచ్చింది, అప్పుడు ఎంత రేట్ ఉంటే టికెట్లు అప్పుడు అంత రేట్కే బెటర్ దెన్. కొన్నిసార్లు 3 days 4 days బ్రేక్ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ కార్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ చేసేసి ఆన్ ద వే చూసుకోవడం, ఏది మేక్ మై ట్రిప్లో ఏ టికెట్లు ఉన్నాయి అని. అక్కడ పోయిన తర్వాత బేసిక్గా నీకు 3 days లెక్క కనిపిస్తుంది,
నాకు అది 72 hours లెక్క అనిపిస్తుంది. ఓకే. సో నాట్ టు వేస్ట్ ఎనీ 1 hour ఇన్ దట్ 72 hours. కార్ ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది ఎయిర్పోర్ట్కి, చిన్న హ్యాండ్ బ్యాగ్లో ఫస్ట్ కొన్ని బట్టలు పట్టేసి వెళ్ళేటప్పుడు ప్లాన్ సడన్గా ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవుతారా అనేది, లేదా ఫస్ట్ ఎటు వెళ్ళిపోదాం అనేది, ఇమీడియట్ ఏ ఫ్లైట్ ఉంది నెక్స్ట్ 1-2 hours అని అట్లా వెళ్ళిపోయిన రోజులే చాలా ఉన్నాయి. మోస్ట్ ఆఫెన్ విజిటెడ్ ప్లేస్ ఇంకా ఇది, ఇక్కడ పోతే నాకు ప్రశాంత్ వస్తుంది అంటే ఎటు పోతాం? మోస్ట్ ఆఫెన్ గోవా హ్యాస్ బీన్, బట్ గోవా తగ్గించుండే ఈ మధ్య. ఎందుకో మెల్ల ఒక టైంకి మొనాటనస్ అయిపోయింది కొంచెం లైఫ్లో. కాకపోతే గోవా ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫర్ మీ. అందరూ ఈ పార్టీ సైడ్ ఒకటి చూస్తారు కదా, ఇది కాకుండా ఐ లైక్ దిస్ సౌత్ గోవా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ స్టే ఇన్ సౌత్ గోవా, ఇఫ్ యూ గో టు లోకల్ రెస్టారెంట్స్ యూ డోంట్ సీ టూరిస్ట్. ఆల్ ద రెస్టారెంట్స్ హ్యావ్ దిస్ లోకల్ పీపుల్, ఆల్ గోవన్స్ ఉంటారు. కొంకణి లాంగ్వేజ్ మాట్లాడుకుంటా వాళ్ళే ఉంటారు. యూ హ్యావ్ నైస్ చైనీస్, ఇటాలియన్ ప్లేసెస్ ఉంటాయి, కానీ యూ ఆర్ ద ఓన్లీ టూరిస్ట్ తిరిగినప్పుడు. సో దట్ హ్యాస్ బిన్ ప్లేస్. ఐ థింక్ ఇప్పుడు కొంచెం బాలి ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని, ఇండోనేషియా ఐ థింక్ వీసా ఆన్ అరైవల్ కాదు కదా ఏది, ఇండోనేషియా కాదు. సో బాలీకి ప్లాన్ ఉండాలి. మళ్ళీ ఆ ప్లాన్ వేసుకొని టికెట్లు వేసి ఆ టికెట్లు వేస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వీసా ఆన్ అరైవల్ కొంచెం టక్మని పోయేది దుబాయ్. ఇప్పుడు వచ్చేసినాయి, ఇప్పుడు సిన్స్ పాస్ట్ 6 months బ్యాక్ అన్ని వీసాలు వచ్చేసినాయి. సో ఒకటి మన యూరోపియన్ స్టేట్స్ ఒక 5 yearsకి సెట్ వీసా, యూకేకి ఒక 10 years, యూఎస్కి ఒక 10 years, అన్ని వీసాలు సెట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు వీ కెన్ డిసైడ్ ఇమీడియట్లీ వెళ్ళాలనుకో. సో నాట్ ప్లానింగ్ ఎనీథింగ్, సడన్గా ప్లాన్ వేసుకొని సడన్గా ఆ రోజు నైట్ ఏ ఫ్లైట్ ఉంది చూసుకొని వెళ్ళిపోవడం. సో హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఇక్కడ? ఈ కంపెనీ చేసేది ఎవరు? ఒక్కడవే అయితే పోవు కదా. సగం ఏమో దిల్షునార్ ఫ్రెండ్స్, ఓకే, సగం ఇండస్ట్రీకి సంబంధం లేదు. దిల్షునార్ ఫ్రెండ్స్ ఉంటారు. దిల్షునార్లో కూడా ఫ్రెండ్స్ ఎట్లా నాతో చదివిన వాళ్ళు కాదు, నాతో చదివిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు. కాలనీలో ఒక ఫ్రెండు, చాయ్ దుకాణం కాడ ఒక ఫ్రెండు, ఇంకోటేమో ఏదో గొడవలో కొంతమందితో గొడవపడి, ఎవరితో గొడవపడడానికి పోయినామో వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు. సో రకరకాలుగా ఏరియా నుండి ఫ్రెండ్స్, కానీ ఎవరితో కలిసి చదివింది ఉండదు హిస్టరీ, లేదా ఎవరితో అసలు స్టడీస్కి ఫ్రెండ్షిప్కి సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ ఇలా అందరితో. మిగిలిన సగం మంది ఇక్కడ నేను సెయింట్ మేరీస్ యూసఫ్ గూడలో డిగ్రీ చదివిన జర్నలిజం. సో ఆ టైంలో కాలేజ్లో అక్కడ కూడా క్లాస్మేట్స్ లేరు, క్లాస్ నుండి ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా ఆ బంగొట్టి బయటికి తిరిగి చెట్టు కింద ఉన్నాడు, ఆ క్లాస్ బయట, నేను క్లాస్లో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఫ్రెండ్స్. సో ఇక్కడ సగం. సో వీళ్ళు అండ్ దిస్ బ్యాచ్ ఆఫ్ 8-9 people ఆర్ ఇప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్స్ ఒక ఆల్మోస్ట్ 8-9 years అయిపోయింది. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ 15-16 years పాత ఫ్రెండ్స్. సో ఈ 8-9 people ఇదే బబుల్, దీంట్లోనే ఉంటుంది. నువ్వు తీసుకెళ్ళి ఏదన్నా ఫంక్షన్లో పెట్టినా కూడా, ఇప్పుడు మూవీ గ్యాదరింగ్ ఉండి ఏదన్నా ఉన్నా కూడా ఒక 1/2 hourకి నేను ఫోమో అయిపోయి నా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోయి అగైన్ ఐ ఫీల్ బెటర్ వెన్ ఐ మీట్ మై బాయ్స్. మా బ్యాగ్స్ వచ్చేసిన తర్వాత ఐ సిట్ విత్ దమ్. మళ్ళీ అక్కడనే కంఫర్ట్ జోన్ అనుకో. ఇంకా సో ఏం తిరిగినా ఎలా తెలుస్తుంది విశ్వకి ఈ ఫ్రెండ్ మంచోడు, ఈ ఫ్రెండ్ మంచోడు కాదు? వాట్ యు డిఫైన్? 4 సార్లు 4 తన్నిన తర్వాత ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ పార్ట్. అంతే, దేర్ విల్ బి బ్యాడ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. సో 4 తన్నించుకుంటాం, ఒక 4 దోకాయిస్తారు. 4 అయిన తర్వాత కూడా బట్ ఈ 4 అయింది కదా అని చెప్పి మిగిలిన వాళ్ళ మీద ఇమీడియట్లీ. అంటే నీ ప్రకారం బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎట్లుంటుంది, ఎవడైతే మనం చాలా చాలా పీకేసిన తర్వాత కూడా లైఫ్లో మనం వాడికి ఇంతే చిన్న, అంటే ఇప్పుడు నేనున్నా చాలా బాగుంది ట్రైలర్, చాలా బాగుంది సినిమా, అది ఈ లోకల్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్తా, మంచిగా అని చెప్పి ఇచ్చేస్తారు. సో ఆల్ మై ఫ్రెండ్స్ లిటరల్లీ రియాలిటీ చెక్ అంటే వాళ్ళు, ఇట్ కీప్స్ మీ గ్రౌండెడ్. అంటే ఎంత పీకినా ఈ రోజుకి నాకు రెస్పెక్ట్ లేదు ఫ్రెండ్స్లా, బెస్ట్ ఫ్రెండ్స్లా. సో దోస్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఆబ్వియస్లీ నేను కూడా ఇవ్వాలకి. సో అది బెస్ట్ ఫ్రెండ్ జోన్ అంటే మెయిన్ నీకు అది ఉంటుంది. కొట్లాడుకుంటారా బాగా? కొట్లాడుకోవడం అంటే లిటరల్లీ నైట్కి నైట్ చాలా జరిగిపోయి పొద్దున్న లేచి సారీలు ఉండవు, మళ్ళీ నార్మల్ కలిసేసి నిన్నేం జరగలేదు అన్నట్టు క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంటాం. సో
దిస్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ జోన్. కొట్లాడుకొని ఎప్పుడైతే కాల్స్ మనం తిరిగి మాట్లాడడం చూసినా ఆ వాళ్ళు డిలీట్ అవుతూ ఉంటారు మెల్లగా. సో ఎన్నిసార్లు కొట్టుకున్నా కూడా మళ్ళీ తిరిగి కలుస్తుంటాం కదా. మెయిన్లీ రెస్పెక్ట్ తక్కువ ఉంటుంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోరు, అనవసరంగా తిట్టుకుంటుంటారు, అవసరం ఉండదు. నార్మల్గానే ఫోన్ చేసి లాంగ్వేజ్ డైరెక్ట్ స్టార్టింగ్ అవసరం ఉండదు. కాకపోతే ఒక ఉత్తినే ఒకరినొకరు అనుకుంటారు కానీ దానికి పర్పస్ ఉండదు, ఏముండదు. ఉత్తి ఒకరినొకరు అనుకోవడం అంతే. సో దీస్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, హూ ఇస్ అ ఫేక్ ఫ్రెండ్ నీ ప్రకారం? ఎలా ఈడు ఫేక్ రా అని ఎలా చెప్తావు? మనం ఆండు పనులు చేస్తున్నప్పుడు కూడా మనకి చేయరా లేరా నువ్వు కరెక్ట్ రా అని చెప్పి వాడి అంటే టు గెట్ హీస్ నీడ్స్ డన్ ఈవెన్ వెన్ యూఆర్ రాంగ్, ఇఫ్ దే సపోర్ట్ యూ దెన్ ఇట్స్ రాంగ్ ఫ్రెండ్షిప్. నువ్వు కొన్నిసార్లు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పి నీకు చెప్తే అర్థం కావట్లేదు అని తిట్టేటోడు ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టేటస్, నువ్వు పెరిగినావా లేకపోతే నీ స్టేటస్ పెరిగిందా లేకపోతే నువ్వు ఇప్పుడు యాక్టర్ అయినావా, అవన్నీ పక్కన పెట్టి రాంగ్ అని చెప్పి నీతో ఫైట్ చేయగలిగినాడు. ఎప్పుడైతే నీకు తెలుసు అది రాంగ్ అని, నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండి అనిపిస్తుంది, కానీ సపోర్ట్ చేస్తుండే కదా అని చెప్పి బాధ తిరిగినంటే నువ్వు సంక్రాంతిపోతావు. సో ఆ రియాలిటీ చెక్ ఉంచేటోడు ఫ్రెండ్. ఈ లత్కోర్ పనులు చేసేవాడు అంటారు ఫేక్ ఫ్రెండ్ అని నీకు తెలిసిపోద్ది. అంటే లత్కోర్ పనులు కలిసి చేసే టైం ఒకటి ఉంటుంది, అవి కలిసి చేస్తాం ప్లాన్ చేసుకొని. అదోకే, అది కాదు మామూలుగా నీడ్స్ కోసం అవసరం కోసం వెన్ దే ట్రై టు. ఇంకొంతమంది ఉంటారు లైక్ వాళ్ళకి వెన్ దే డోంట్ గెట్ యువర్ టైమ్ దే విల్ ట్రై టు మేక్ ఎనీథింగ్ లుక్ బ్యాడ్. లైక్ ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ అదర్ గై, వేరే ఫ్రెండ్తో ఉన్నావు, సో ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ టైమ్ లైక్ మిస్లీడ్ చేసి వాడు మంచిగా, సో వాళ్ళే ఉంటారు. అండ్ ఐ థింక్ అదంతా నాకు తెలిసి మనకు ఒక 24-25 వచ్చేలోపు ఫిల్టర్ అయిపోతారు అందరికీ మొత్తం మిక్స్ మ్యాచ్ అయిపోయిన ఫ్రెండ్స్ నాకు తెలిసి 19 to 21, 22 వచ్చే వరకు ఉంటారు. బై 25 తర్వాత సెట్ అయిపోతుంది, మనకు సరిగ్గా సెట్ అయిపోతుంది. నువ్వు న్యూ ఫ్రెండ్స్ చేసుకోలేవు కూడా, కంఫర్ట్ కావు ఆ టైంలో. ఎందుకంటే రివ్యూ రైటర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం గ్యాంగ్ తయారైనాం 7-8 మంది, ఆడు కరెక్ట్ గా ఆడు అని చెప్పేసి ఒక్కొక్క బ్రేక్ డౌన్ చేసేస్తాడు కదా అనుకుని అందరం ఆడుతోనే తిరుగుతాడు. అయినా ఈడు ఆడుతోనే తిరుగుతాడు, మనం చెప్తే మాట వినడు. ఇట్లాంటి అట్లా కాదు, ఎవడన్నా వచ్చిండు అనుకో, వాడు వెళ్ళిపోయిన తర్వాత 25 తర్వాత కొత్తగా వచ్చినాడు, మిగిలిన వాళ్ళు వచ్చేస్తుంది, అరే వాడు చూసి ఉండడంతో అని చెప్పి సౌండ్ వదులుతుంటారు ఒక్కొక్కడు. కదా ఇంకోడేమో కదా అని చెప్పి ఇట్లా ఈ కథలు ఎక్కువ వస్తాయి కదా, ఈ రాగానే వాడు బ్యాన్ అయిపోతాడు గ్యాంగ్ లో. ఇలా ఎప్పుడైనా డిక్కి అంటే గట్టి తగిలింది దెబ్బ? గట్టిగా ఎవరికి తగలదు నిఖిల్, నువ్వు చెప్పు, ఎవరికి తగలదు? ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఒక 2-3 స్ట్రాంగ్ నువ్వు బాగా హట్ అయ్యేది నీ ఫ్రెండ్ నేను మోసం చేసినప్పుడు. నీకు జస్ట్ తెలిసినప్పుడు మోసం చేసిన అనుకో, కోపం వస్తుంది, అరిచేస్తావు, లేదా పోనీరా వాంతో మనకెందుకు, రేపటి మాట్లాడు బంద్ చేస్తాం అని అనుకుంటావు. కానీ నువ్వు బాగా హట్ అయ్యేది చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా బాగా నమ్మినోడు, లేదా చాలా ఎక్కువ షేర్ చేసేసుకొని ఉంటాం వాడితో, వాడు మోసం చేసినప్పుడే కదా నువ్వు హట్ అయ్యేది. అండ్ నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫేక్ ఫ్రెండ్ అయిపోయింది, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు తెలుసా నీకు? వస్తున్నా మెల్లిగా అక్కడికే. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ మెయింటైన్ చేసే ఉంటారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు అంత క్యాజువల్ కాదు కదా మేము, అందుకు అబ్బా నీకు 3 మంది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఉన్నారు కానీ చెప్పు ఎప్పుడు మెయింటైన్ చేయలేదు అసలు? ఫ్రెండ్స్ సిన్సియర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తావా? అది కూడా మెయింటైన్ చేయలేదు. నాకు నా జీవితం మొత్తంలో నాది ఒకటి సీరియస్ రిలేషన్షిప్ అనుకున్నా వెన్ ఐ వాస్ 19. ఓకే, అది పెద్ద కామెడీ అని నాకు 22కి అర్థమైంది. అది వెన్ ఐ వాస్ 20 years ఎండింగ్లో ఉన్నప్పుడు, అంటే మనం హార్ట్ బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్ అని మనం అనుకుంటాం కదా. అది అయిన తర్వాత అది కొంచెం 21 వచ్చిన తర్వాత అది పెద్ద కామెడీ, మనం ఫీల్ అయింది కూడా కామెడీ అని అర్థమైంది. దాని తర్వాత అంటిల్ 25 ఇట్ వాజ్ నెవర్ దేర్. ఓకే, ఫ్రమ్ 20 వెన్ ఐ వాజ్ 24 మిడిల్ ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ అ సీరియస్ రిలేషన్షిప్ ఫర్ 4 years. సో దట్ ఈస్ ద ఓన్లీ, నన్ను అడిగితే వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్ అంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. బిఫోర్ లేదు, ఆఫ్టర్ 4 years ఉండే, లైక్ 3.5 years వరకు నడిచింది. దట్ ఈస్ ద థింగ్. అది దట్ వాజ్ మై లైక్ సీరియస్. బిఫోర్ లేదు, ఇంకా ఆఫ్టర్, దాని బిఫోర్ లేదు, దానికి ఆఫ్టర్ లేదు. దట్ వాజ్ ద రిలేషన్షిప్, వెరీ వెరీ మచ్ లైక్ సీరియస్. పెళ్లి వరకు ఇంకా అందరిది సీరియస్ అంటే ఆడదాకా పోతుంది కదా అందరి టాపిక్. మరి ఏమైంది? ఏమైతే నీకు ఎందుకు ఇప్పుడు చెప్పాలనా నేను ఇక్కడ మైక్లా? సరే ఎందుకు, సరే
పక్క రూమ్ లకు రా చెప్తా, ఇక్కడ మైక్ పెట్టి ఏమైంది అంటే అన్ని చెప్తారు. సరే ఏదో అయింది. హౌ డి యు మూవ్ ఆన్? por అదనే చెప్పు, మాకు హెల్ప్ అవుద్ది కదా. చాలా మంది బ్రేక్ ఎలా గెట్ ఆన్ అయ్యో? ఐ థింక్ అది యూ టేక్ యువర్ స్పేసా లేదా? సి బేసికల్లీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి టు షో బెర్సీ ఆన్ యూ. అది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా తప్పు. మామ అని చెప్పి ఎవరికైనా బాధ చెప్పుకుంటే ఆడు స్టార్ట్ చేసిన ట్రైన్ అనుకుంటాడు, కానీ ఎవడు నీ అంత ఫీల్ అయిపోయి అవును మామ అని అనేటోడు ఒక్కడు ఉండడు. అందులో బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అసలు ఉండరు. పోనీరా పోనీ అని చెప్పి దాని గురించి మజాక్ చేసేటోళ్ళు ఉంటారు. కానీ అండ్ యూజువల్లీ ఆల్సో ఐ థింక్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ డైలాగ్ దీంట్లో అర్జున్ రెడ్డిలో ఉంటుంది, సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్ థింగ్ అని. సో ఐ థింక్ యూ షుడ్ నో, ఐ థింక్ యూ షుడ్ లెట్ ఇట్ అవుట్. బ్రేక్ డౌన్ అవుడు కొన్ని రోజులు ఏం చేస్తావు చేసి ట్రావెలింగ్ ఏం చేస్తావు, బట్ యూ షుడ్ లెట్ ఇట్ అవుట్. అయిపోయి ఐ థింక్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ షుడ్ నో దట్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అని. ఐ థింక్ అందరినీ అదే డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి ఎల్స్ టు షో మెర్సీ ఆన్ యూ. ఆ టైంలో నీకు సింపతి లేదా ధైర్యం చెప్పేటోడు ఎవడు ఉండడు. దెర్ ఇస్ నో సెకండ్ పర్సన్, నాట్ ఈవెన్ యువర్ ఓన్ ఫ్యామిలీ కెన్ హెల్ప్ ఎట్ పర్టికులర్ ఆ జోన్లో. ఎందుకంటే వాట్ యూ ఫీల్ ఈస్ యువర్ ఫీలింగ్, అది ఎవరికి అర్థం కాదు. అది ఇప్పుడు ఒక్కొక్కరు వాట్ యూ సెడ్ ఇస్ వెరీ మచ్ ట్రూ. అర్జున్ రెడ్డి సఫరింగ్ ఇస్ పర్సనల్, లెట్ దెమ్ సఫర్. కానీ ఒక పాయింట్ తర్వాత నీకు అనిపిస్తుంది కదా ఇంతవరకు వెళ్ళిపోయింది సరేలే, నెక్స్ట్ ఇంకెవరన్నా డేట్ చేసుకుని లేదా పెళ్ళి అనుకో, ఫ్యూచర్ ఆఫ్టర్ ఈ 3 years రిలేషన్ చెప్తే ఐదర్ యూ గెట్ మ్యారీడ్ ఆర్ యూ విల్ సీ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు ఏం చూస్తావు? ఎలాంటి It was not. See, if you ask me, I'll answer about me. I can't. I don't. నేను కూడా నేనేం నాకు 60 రాలే నువ్వు అడిగే క్వశ్చన్లు అన్ని చెప్పనీకే. నాకు కూడా మార్చిలో 30 వస్తాయి. మార్చిలో 30 వస్తాయి నాకు. ఇప్పుడు 1995. సో నాకు మార్చిలో 30 వస్తాయి. నువ్వు అడిగిన దానికి నేను కూడా ఇంకా ప్రాసెస్లోనే ఉన్నా. నాకు 60 వస్తే నువ్వు అడిగిన దాంట్లో మిగిలిన సగంకి చెప్తాను. నేను ఇప్పుడు 29 నేనేం బోధన అందరికి ఇప్పుడు. అంటే వాట్ యు సీ ఇన్ అ గర్ల్ నెక్స్ట్ టైం? ఇప్పుడు ఏం చూస్తావు? నేను నా ఒక్కడే నాకు అయితలేదు, మళ్ళా అయితలేదు అంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. Not able to that hit you so hard that కొంచెం టైం పడుతుంది. Not able to get into like not liking, not able to let anybody come into my comfort zone. లైక్ కొంచెం కూడా పర్సనల్ స్పేస్లోకి వేరే వాళ్ళని, నాట్ ఈవెన్ కాన్వర్జేషన్ వైజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లెట్ ఎనీబడి కమ్. సో ఇట్స్ మై థింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ నేనేదో నాకు నా లైఫ్లో ట్రాజడీ అవుతుందని చెప్తలేదు, బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. కరెక్ట్. అండ్ ఇంకా 29 నాకేం అయిపోలేదు, మెల్లగా అవుతుందేమో, ఎవరైనా నచ్చుతారేమో. సో యూ షుడ్ లెట్ ఇట్ హ్యాపెన్ న్యాచురల్లీ. యూ ఇంతకుముందు ఒక ఓపిక ఉంటుంది చూడు, నీలో ప్రేమికుడు 20-21 ఉన్నప్పుడు కనిపించిన వాళ్ళ తదాలు లవ్లో ఓడిపోతుంటాడు, ట్రై చేస్తుంటాడు. అది నాకు తెలిసి దట్ విల్ ఈ టైంకి వచ్చేసరికి ఇట్ ఇప్పుడు నీది 1 year అయిందన్ను రిలేషన్షిప్, బ్రేకప్ అయిందన్ను, దాని తర్వాత ఏంది మళ్ళీ కరెంట్ వచ్చిందా? అంటే లేదు, మళ్ళీ ఇంక నేను వదిలేసా, తిరిగేస్తున్నా. ఇంకా ఊరికే తిరిగేస్తున్నా అంటే తిరిగేస్తున్నా అంటే ఎడిట్ చేసుకుంటావా? ఎడిట్ చేసుకుంటా. కరెక్ట్. తిరుగుతున్నానంటే చేయొద్దు, నువ్వు ఇది ఓపెన్ మైండెడ్ గా ఉన్నానంటున్నా. అట్లా ఇప్పుడు 1 year ఉన్నా, వెల్కమింగ్ ఉన్నా అంటున్నావు. వెల్కమింగ్ అంతే కదా నువ్వు చెప్పేది. 3 years వెల్కమింగ్ ఉన్నా అంటున్నావు, ఆల్ గేట్స్ ఆర్ ఓపెన్ అంటున్నావు, అంతేనా? ఐ మెంట్ టు సే ఐఎమ్ ఫ్రెండ్లీ. ఐ హావ్ బికమ్ దిస్ వెరీ ఫ్రెండ్లీ నైస్ గై. అదే చాలా ఫ్రెండ్లీ అంటున్నావు అన్నా నేను ఏమన్నా ఇందాక. అందరినీ అర్థం చేసుకొని ఎక్కువ హర్ట్ అవ్వకుండా అట్లా. నీకు అర్థమైంది కదా? సో నేను కావాల్సిన కాడికి అర్థం చేసుకొని, అంతేనా నువ్వు చెప్పేది? అందరిని ఎందుకు అర్థం చేసుకుంటున్నాను? భగవంతుని అర్థం చేసి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టిన సినిమాలో ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారికి వెంకటేష్ గారికి ఏం చెప్పారంటే, నువ్వు అందరినీ ప్రేమించండి. నువ్వు పోకిరిలో ప్రకాష్ రాజ్ అనిపిస్తుంది నాకు, సీతమ్మ వాకిట్లో ప్రకాష్. ఇంకొక క్వశ్చన్, కరెక్ట్ ఫామ్ కి వచ్చాం. వెన్ అకార్డింగ్ టు యూ వెన్ ఇస్ ద రైట్ టైమ్ టు గెట్ మ్యారీడ్? పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? నేను ఇదే అడుగుతున్నా. ప్రతిదీ ఏదో 60 ఏళ్ళ ముసలోని కూర్చోబెట్టి అడిగిన. అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆస్క్డ్ అదర్ పీపుల్ హూ 25 ఆల్సో. మా డాడీ 21 కి పెళ్లి చేసుకుంటేనే పక్కల్ని చూసి ఇప్పుడు సి a lot of people around me నాకు తెలుసు, అమ్మో సెట్ కాదేమో, అమ్మో మన సెట్, అలా నీకు ఉంటది కదా ఎక్స్పీరియన్స్. తప్పేంది అట్లా చెప్పడంలో? నాకు తెలిసి పెళ్లి అనేది అనిపించినప్పుడు, ఇప్పుడు త్రిష ఉంది, త్రిష పెళ్లి చేసుకోవాలి, ఒకరికి అనిపించినప్పుడు, వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు చేసుకోవాలి. అది ఒకటికి 21 కనిపిస్తుంది, ఒకటికి 29 కనిపిస్తుంది, ఇంకోటి 35 కనిపిస్తుంది. దానికి మనం ఎవ్వలము ఇప్పుడు అవ్వాలి అని చెప్పి స్టిక్కర్ వేయలేము. అది ఎవరికాడికి అనిపించాలి. ఎవరికి అనిపించినప్పుడు అది చేసుకుంటే బాగుంటుంది. ఎవడు ఇంకోటికి చెప్పొద్దు నువ్వు ఎప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు చాలా అంటే
ఒకప్పుడు అది మిత్ కింద చూసేవారు విశ్వక్. అది మిత్ అంటే అమ్మో ఇంకో పిల్ల, అమ్మో చి, 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 అదే, చి, అదే. అమ్మో డివోర్సియా, అమ్మో. ఇప్పుడు మంచి అబ్బాయి దొరికితే చాలు, మంచి అమ్మాయి దొరికితే చాలు, డివోర్స్ అయితే ఏముంది, మేబీ విల్ మీట్ అ బెటర్ పర్సన్ నెక్స్ట్ టైం అని చెప్పి సొసైటీ కూడా కొంచెం అయితే ఏముంది అనుకోవట్లేరు, అవ్వద్దనే అందరు అనుకుంటారు. బట్ యా వీఆర్ సీయింగ్ లాట్ మెనీ పీపుల్ సీయింగ్ అదర్ పీపుల్ ఆర్ మిగతా వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఓకే బికాస్ సి అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం అవ్వకపోతే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. అండ్ ఐ సీ పేరెంట్స్ ఆర్ ఆల్సో లిటిల్ బిట్ ముందులాగా ఆ పియర్ ప్రెషర్ కూడా తగ్గింది పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, నువ్వు వీళ్ళనే చేసుకోవాలి, నువ్వు ఇదే చేసుకోవాలని. అండ్ దిస్ ఐ సా పెరుగుతూనే చూసేసినాం ఇది. 10 years లోనే మారింది. 10 years బ్యాక్ మన ఓన్ పేరెంట్స్ ఒక లెక్క మాట్లాడుతుండే, ఇప్పుడు సేమ్ పేరెంట్స్ నచ్చకపోతే చేసుకోవద్దు, ఎవరు చేసుకోవద్దు, నచ్చకపోతే ఎవరు జల్దీ చేసుకోవద్దు, ఆ టైం పెట్టడం, టైం తీసుకోండి. సో ఆ మెంటాలిటీకి వచ్చేసారు. ఆల్సో బికాస్ ఆఫ్ సీయింగ్ సో మెనీ అదర్ ఎగ్జాంపుల్స్ అరౌండ్ పెళ్లి. ఎవరు నీకు ఏంది రాగానే నాకు ఈ రిలేషన్షిప్ పంచాయతీ పెట్టి కూర్చున్నాను పాడ్కాస్ట్ లా. యు ఆర్ 29 అండ్ పీపుల్ లుక్ అప్ టు యూ, a lot of Gen Z kids follow you. నేను చాలా మంది ఇట్లా అడిగినా, ఇట్స్ నాట్ లైక్ నాకు తెలిసి మన జెన్జీలు ఇప్పుడు మనకన్నా జెన్జీ పీపుల్ ఆర్ లైక్ ఫార్ మోర్, వాళ్ళు మనల్ని కూర్చోబెట్టి క్లాస్ పీకేటట్టు. Gen Z ఆడియన్స్ ఇప్పుడు చాలా అప్గ్రేడ్ అయ్యారు తెలుసా. ఇప్పుడు దే ఆర్ వెరీ మచ్ అప్గ్రేడెడ్. దే యూజ్ స్నాప్చాట్, దే యూజ్ ఇన్స్టాగ్రామ్. వాళ్ళు క్యాసెట్ చూడలే, ఫ్లాపీ చూడలే, పెన్ డ్రైవ్ చూడలే, వాళ్ళు VCR చూడలే, నోకియా చూడలే, వాళ్ళు వాక్మ్యాన్ వాడలే. 6 పాటలు 2 రోజు మొత్తం వాళ్ళు లైక్ లూప్లో ఇన్లే. క్యాసెట్ మీద ఇంకో సాంగ్ రికార్డ్ చేయించుకోలే 2 రూపీస్ ఇచ్చి, పాటలు బుక్కులు చదవలే. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ ఆల్సో ఎంజాయ్డ్. అండ్ ఇది కార్టూన్ నెట్వర్క్ టామ్ అండ్ జెర్రీ చూడలేదు. పోయి స్టార్ చిప్స్ ప్యాకెట్ లో పోకెమాన్ కార్డ్స్ ఏరుకోలే. డిష్ సక్క రాకపోతే మీదకి పోయి సెట్ చేసుకొని చుక్కలు తక్కువ వచ్చేటట్టు సెట్ చేసుకోలేదు. మై పాయింట్ ఇస్ ఈ జనరేషన్ చాలా అప్గ్రేడ్ అయిపోతుంది. నేను ఒకటి చెప్పాలా, ఆన్ దట్ అప్పుడులో మనకు ఒకరు పరిచయం అయితే చాలా స్పెషల్గా ఉంటుండే. ఒక మనిషి పరిచయం అయితే వాళ్ళతో కాన్వర్సేషన్ చేయడానికి పెట్టే ఎఫర్ట్ కానీ, ఆ పరిచయమైన ఒక్కరి రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి లైక్ మొబైల్ ఫోన్లో ఉన్నట్టు అదేంది ఆ స్నేక్ గేమ్ వచ్చే ఫోన్లోనే చాటింగ్ చేసుకుంటా, SMS ఉన్న 8 అదేంది ఆ 9 నెంబర్స్లో ఒక్కొక్క నెంబర్లో 3 ఆల్ఫాబెట్స్ మనకుంటే ఒకసారి వేర్ ఆర్ యూ గోయింగ్ అని కొట్టాలంటే మనకి ఎంతసేపు పడుతుండేనో మనకు తెలుసు. సో దెర్ వాజ్ వెరీ స్వీట్ థింగ్ అబౌట్ దట్ హోల్ టైమ్ 2000s టైంలోది. థింక్ రైట్ నౌ ఎవ్రీథింగ్ హ్యావ్ బికమ్ ఈజీ, బట్ అటెన్షన్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇస్ లెస్ నౌ. మనకి ఎక్కువ మంది తెలుసు, ఆప్షన్స్ ఆర్ మోర్. మనకి ఎక్కువ మంది తెలుసు, ఎవరు ఎక్కువ తెలియదు. అప్పట్లో తక్కువ మంది తెలుసు కానీ ప్రతి ఒక్కరు ఎక్కువ తెలుసు. తెలిసిన కాడికి వి యూస్ టు ట్రై టు టాక్ మోర్, నో ఈచ్ అదర్ మోర్. ఇప్పుడేమో క్వాంటిటీ ఎక్కువ ఉంది తెలిసిన వాళ్ళది, కానీ ఎవ్వరూ సరిగ్గా తెలియదు మనకి. చాలా క్విక్గా మూవ్ ఆన్ అయిపోతున్నారు, టక్ 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 అని. అంటే దే ఆర్ వెరీ క్విక్లీ దే ఆర్ జంపింగ్ ఫ్రమ్ one person to another person, one person to another person. అంటే నీ ప్రకారం ఇట్స్ ఫైన్, అంటే అలా మారుతుంది, మనం యాక్సెప్ట్ చేయాలంటావా? డెఫినెట్లీ వాల్యూస్ అనేవి మాత్రం కొంచెం, అంటే హౌ వి వాల్యూ. ఇంకొకటి మనము ఇంకొకరిని వాల్యూ చేసేది వదిలే నిఖిల్. స్లోలీ సమ్ పీపుల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, ఇట్స్ ఆల్సో అబౌట్ యు ఆర్ నాట్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ కదా. నీ వాల్యూ కూడా నువ్వు అర్థం చేసుకోకుండా, నిన్ను కూడా నువ్వు వాల్యూ తగ్గించుకుంటూ యు ఆర్ బీయింగ్ లైక్ ఇప్పుడు నేను అంటున్నా 8-9 మెంబర్స్తోనే ఎందుకుంటున్నా అంటే, నాకు ఇప్పుడు ఇంకొకరి మీదే ఇన్వెస్ట్ చేసే టైము, వాళ్ళ గురించి ఇంకా తెలుసుకొని మళ్ళా బీయింగ్ డిచ్డ్ ఆర్ లైక్ బీయింగ్ యూజ్డ్ బై సంబడి ఫ్రెండ్షిప్లో కానీ వేరే. సో రైట్ నో ఒక టైం వచ్చిన తర్వాత నీ టైం వాల్యూ నీకు అర్థమవుతుంది, నీ ఓన్ టైం వాల్యూ నీకు అర్థం కావడానికే ఈ టైం పడుతుంది. సో వన్స్ యూ రియలైజ్ దట్ యువర్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీబడీస్ టైమ్, లైక్ హూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ ఆర్ లైక్, దెన్ యూ స్పెండ్ ఇట్ వైస్లీ. ఎవరి మీద మనం ఎంత టైం స్పెండ్ చేస్తాం, మన టైం వాల్యూ మనకు తెలిసినప్పుడు. బట్ ఐ రియలీ డోంట్ నో, లైక్ నువ్వు అంటున్నట్టు జంప్ అంటున్నావు కదా, ఈ జంపింగ్ ప్రాసెస్లో యు ఆర్ విత్ నో వన్. కరెక్ట్, యు ఆర్ విత్ నో వన్ అండ్ యూ హ్యావ్ వాల్యూ. నీ వాల్యూ కూడా ఎవరి దగ్గర లేదు. కరెక్ట్, నో బడీ వాల్యూస్ యూ లైక్ యూ డిడ్ంట్ వాల్యూ ఎనీబడి. సో ఐ థింక్ అందరూ దే హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. అండ్ ఎప్పుడైనా లైఫ్లో బాగా బాధపడ్డావు ఎప్పుడన్నా? బాగా బాధపడ్డా, దేర్ ఆర్ డేస్ ఐ క్రైడ్ లైక్ స్మాల్ కిడ్.
I used to see, it's not a bad thing also. I even cried when I was 27, 28 also. I think breakdown అయిపోవాలి. ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఇట్స్ ఓకే టు క్రై. ఆ బ్రేక్డౌన్ అయిపోతేనే మళ్ళా లేచి ఏంది నెక్స్ట్ ఏంది అన్నది వస్తుంది. దాన్ని పెట్టేసుకుంటే ఇట్స్ నాట్ అ హెల్దీ థింగ్ మెంటల్. బికాస్ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ పీపుల్ సీ యూ. విశ్వక్ సేన్ బయట చాలా బబ్లీ, హ్యాపీ, నేనేం పట్టించుకోను యాజ్ ఎన్ చిల్ యాటిట్యూడ్. బట్ డీప్ డౌన్ యాజ్ అ గై ఇన్ యువర్ హార్ట్ దేర్ ఇస్ డెఫినెట్లీ ఒక సెన్సిటివ్ పర్సన్ ఉంటారు. నాకు అడిగింది, నువ్వు అడిగింది అర్థమైంది, అందుకే చెప్తున్నాను నేను. ఇట్స్ ఓకే టు క్రై, ఇట్స్ ఓకే టు బ్రేక్ డౌన్, బట్ యూ షుడ్ నో యూ హ్యావ్ టు వైప్ యువర్ టియర్, స్టాండ్ అప్ అగైన్ మళ్ళీ ఏంది బెంచ్ చూసుకుందాం అన్నట్టు ఉండాలి. సో దట్ థింగ్ యూ షుడ్ బి దేర్ అండ్ ఇట్స్ ఓకే టు బ్రేక్ డౌన్. అందరు మంచి వాళ్ళు ఏడుస్తారు. కాదు, ఇప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది. ఎట్లా అంటే ఇన్స్టాలో నీ మీద మీమ్స్ వస్తున్నాయి. చూస్తావా నీ మీమ్స్? నువ్వు చూస్తావా? ట్యాగ్ చేస్తారు కదా. చూస్తావు అన్ని. చూసి బాగా నవ్వుకున్న మీమ్ ఏంటి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో? ఇప్పుడు ప్రజెంట్ అయితే సైలెన్సర్ నడుస్తుంది. ప్రజెంట్ అయితే సైలెన్సర్ నడుస్తుంది. ట్రైలర్ ఇవి ఇప్పుడే నీ దగ్గరకు వచ్చే ముందు ట్రైలర్ రిలీజ్ అయింది కదా. నైట్ మిగిలిన సామాన్ చూసుకోవాలి. మిగిలిన సామాన్ నైట్ చూసుకోవాలి. ఎందుకంటే ట్రైలర్ లాంచ్ అయింది, ఇమీడియట్లీ ఇడికి వచ్చిన. నవ్వుకున్నావా చూసుకొని? డెఫినెట్లీ నవ్వుతా. నేను చూస్తే చాలా మటుకు షేర్ కూడా చేసేస్తాను. నా మీమ్స్ నేను షేర్ చేసుకుంటా ఉంటాను. ఓకే, బ్లెస్డ్ టు బి మీమ్ మెటీరియల్ సమ్ టైమ్స్. ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఫీల్ ఎందుకు అవుతాం? మంచి మార్కెట్లో మూవింగ్ ఐటమ్ ఉంటాం అనుకుంటాం మనం మీమ్ మెటీరియల్. ఓకే, సో ఈ మీమ్స్ చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే విశ్వక్ ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఫాలో అవుతాడు మూవీస్లో. నీకు ఇప్పుడు లైలాలో ఏమన్నా జోక్స్ నీకు క్వశ్చన్ రేసిండు. నువ్వు గామి ట్రైలర్ రిలీజ్ అయ్యి గామి రిలీజ్కి దగ్గరలో కలిసి ఉంటే మళ్ళీ ఇది నీకు ట్రిగర్ అయ్యేది కాదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్కి దగ్గరలో కలిసి ఉంటే నీకు మళ్ళీ ట్రిగర్ అయ్యేది కాదు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకి ట్రైలర్ ట్రిగర్ అయ్యేది కాదు. అగైన్ వెన్ ఐ మేక్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా. ఇఫ్ యూ సీ, ఐ జస్ట్ డోంట్ మేక్ వన్ కైండ్ ఆఫ్ సినిమా. సమ్ టైమ్స్ ఐ లుక్ ఎట్ కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్. అసలు సినిమాకి నువ్వు చూస్తే గామి అనేది అసలు మనం రెగ్యులర్గా పోతున్న సినిమాకే వేరే రూట్లో వెళ్ళి సినిమాని చూసినట్టు ఉంటుంది. వేర్ దెర్ ఇస్ నో హీరోయిన్, దెర్ ఇస్ నో రొమాన్స్. హీరోయిన్ ఉంది, చాందిని యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్, బట్ దెర్ ఇస్ నో లైక్ ఇంటిమిడేటింగ్ రొమాన్స్. కానీ నీకు ఒక లవ్ స్టోరీ లేదు, ఒక రొమాంటిక్ సాంగ్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఒక మాస్ సాంగ్ లేదు, ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ లేదు. సో అట్లాంటి సినిమా చేస్తా. అశోకవనంలో అర్జున కళ్యాణం నేను చాలాసార్లు హట్ అయిన ఉండే. అశోకవనంకి ముందు పిల్లలు వచ్చి నాతో ఫోటో దిగుతుంటే వాళ్ళ ఇంట్లో ఎవరతనా ఎందుకు దిగుతున్న ఫోటో అని ఇంట్లో ముసలామె కావచ్చు, వాళ్ళ పిన్ని కావచ్చు వాళ్ళు. సో అశోకవనం అండ్ పాగల్ ఇంటెన్షనల్లీ చేసింది నాకు అర్థమైంది. నేను వీళ్ళ దగ్గరికి రీచ్ కాలేదు ఇంకా అని. ఫలక్నామా దాస్ హిట్ అయిపోయింది, వీళ్ళ దగ్గరికి ఇంకా రీచ్ కాలేదు. ఫ్రమ్ పాగల్ అండ్ అశోకవనంలో అర్జున కళ్యాణం ఐ బికేమ్ క్లోజ్ టు లేడీస్ ఇన్ ద ఫ్యామిలీ, ఓల్డ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ, దే ఆల్ ఓన్ మీ. సో మై కైండ్ ఆఫ్ సినిమా వాజ్ నెవర్ వన్ సైడెడ్, బట్ ఐ నెవర్ గాట్ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్స్. అంటే వేరే వాళ్ళు భయపడుతున్నానేమో, నేను అరే కంటెంట్ చేస్తే మనల్ని ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు, మనం 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 సెటిల్, మనం ఇట్లా ఉండాలి మైక్ ముందరంగా అని చెప్పి. నాకు తెలుసు చాలామంది వాళ్ళు. అండ్ సి సమ్ పీపుల్ సే లైక్ యూ షుడ్ నో మోర్ దెన్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్, యూ షుడ్ నో హౌ టు యాక్ట్ ఆన్ స్టేజ్ అని. అది నాకు ఎంత నేర్చుకున్నా నాకు తెలిసి నేను నేర్చుకోలేను అనుకుంటా లైఫ్లో. ఎందుకంటే నా దృష్టిలో క్యారెక్టర్ చచ్చిపోయిన రోజు మనిషి చచ్చిపోయాడు. ఫర్ మీ సినిమా ఈజ్ లైక్, నాకు కొలోక్యల్ సినిమా చేయడం ఇష్టం. లైక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ హౌస్, వాట్ ఈజ్ యువర్ ఓన్ క్యారెక్టర్, ఈ కథలు చెప్పడానికి ఎక్కువ ఇష్టం. అంతేగాని నువ్వు కూడా దాన్ని అడల్ట్ కంటెంట్ అన్నట్లు అన్నాడు. మోర్ కొలోక్యల్ సినిమా అంటే కరెక్ట్, ఇట్స్ మోర్ కొలోక్యల్ హౌ యూ టాక్. లైక్ నా దృష్టిలో నేను ఫలక్నామా దాస్ తీసినప్పుడు అదే అనుకున్నా, అరే మనం ఇండస్ట్రీకి రాగానే నా సొంత పైసలు లేవు, ఇప్పుడు మనం జాగ్రత్తగా తీయాలి సినిమా, లేదు ఆ భాష వాడది. ఒక మటన్ కొట్టేటోడు ఏం మాట్లాడతాడో అది వాడు మాట్లాడతాడని నేను బిలీవ్ చేసి ఐ హావ్ బీన్ అ బుచ్చర్ ఇన్ ద ఫిల్మ్. ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఆ లోకల్ జియాగూడ మటన్ కొట్టేటోడు అని నేను బిలీవ్ చేసి వాడు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడినా. ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణంలో ఫలక్నామా దాస్ లెక్క మాట్లాడడం కదా, గామిలో అశోకవనంలో ఉన్నట్టు మాట్లాడడం కదా. సో ఐ ఫైండ్ లైక్ కొలోక్యల్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ నిజంగా
బయట ఉంటే వాడు ఎట్లుంటాడు, దాన్ని చాలా చాలా ఓపెన్గా, చాలా ఆనెస్ట్గా నన్ను అడిగితే ఐఎమ్ వెరీ ఆనెస్ట్ విత్ మై క్యారెక్టర్స్ ఐ ప్లే. వెన్ ఐ ప్లే వన్ క్యారెక్టర్ ఐఎమ్ వెరీ ఆనెస్ట్. వాడు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతా, వాడి లైఫ్లో ఏం జరుగుతుందో అది చూపిస్తా, అంతే ఉంటుంది. కానీ లేదు మనం ఈ అడల్ట్ కాంటెంట్ ఒకటి చేయాలి, అది ఇదే నా ఇంటెన్షన్ ఎప్పుడు ఉండదు. కరెక్ట్. ఇప్పుడు గర్ల్ వేషం వేసావు కదా, అమ్మాయిల వేషం. డిడ్ యూ అండర్స్టాండ్ గర్ల్ ప్రాబ్లమ్స్? మనం ఏవైతే గర్ల్ ప్రాబ్లమ్స్ అనుకుంటామో, నేను గర్ల్స్ దగ్గర ఆ ప్రాబ్లం చూడలేదు. దే హ్యావ్ పేషెన్స్ టు చేంజ్ డ్రెస్ 200 times. 10 షాపులకి వెళ్ళి ఈచ్ షాప్లో 10 సార్లు మార్చుకునే ఓపిక వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అలసిపోవడం ఇప్పటిదాకా చూడలేదు. వాళ్ళు వెనకపోతాం చూసినా షాపుకి, మనం అలసిపోతాం. అండ్ 10 షాపులు తిరిగి సెకండ్ షాప్కి వెళ్ళి వాళ్ళు ట్రై చేసిన సెకండ్ డ్రెస్ కొనుక్కుంటారు. సో వాళ్ళని చూసి పాపం అనుకునే ప్రాబ్లం నేనేది గోత్రూ చేయలేదు. నేను గోత్రూ చేసిందల్లా ద వే దే మేకప్, ద వే దే డ్రెస్అప్, ద థింగ్స్ దే డూ టు లుక్ గుడ్, లైక్ హై హీల్స్ వేసుకొని ఆ పెయిన్ అవి నేను గోత్రూ చేసిన. అవన్నీ నేను అమ్మాయిలు సఫర్ అవ్వడం చూడలేదు. ఉమెన్ సఫరింగ్ కంపేర్డ్ టు మెన్ ఈజ్ వే మోర్ బిగ్గర్, విచ్ ఐ కుడెంట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ 1% in Laila. Because what women go through is way more bigger than what I played as Laila. You tried your part just to... I tried my part and I don't say వాళ్ళు పడ్డ కష్టం నేను పడ్డాను నేను చెప్పలేను. వాళ్ళు ఇష్టపడే కష్టాలు పడ్డా నేను. మేకప్ వేసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం, మంచి మంచి బట్టలు వేసుకోవడం, రోజుకో హెయిర్ స్టైల్ చేసుకోవడం. వాళ్ళ కష్టాలన్నీ నీకు బాగా తెలుసు కదా విశ్వ. బయట నువ్వు అమ్మాయిలు బాగా చూసుకుంటా ఉంటావు. నువ్వు ఎంతలా అయినా నువ్వే ఇక్కడ ఫార్మర్, అర్థమైందా? మళ్ళీ నా దగ్గరికి ఎందుకు పోయా? నేను ఏదో 4 మాటలు నీతో అంటే అసలు నువ్వు టాలెంట్ ని మూలల నుండి తెచ్చి పాడ్కాస్ట్ చేస్తావు. నీకుంది టాలెంట్. ఎవరు అట్లేం లేదు. నేను ఫేడ్ ఆఫ్ అయిపోయిన పాత హీరోలను కూడా తీసుకురా, పాత హీరోయిన్లనే కాదు. పాత హీరో సరే పాజ్ వచ్చింది లేదు. ఐ వర్క్ అకార్డింగ్ టు ద ఆడియన్స్ పల్స్. ఆడియన్స్ పల్స్ ఎక్కువ ఏది ఉంటే అలా నడుస్తుంటది అనమాట. సరే చెప్పు, ఇప్పుడు కాఫీ విత్ కరణ్ అనే ఒక షోలో, ఇగో తప్పుగా అనుకోకు, కాఫీ విత్ కరణ్ అనే ఒక షోలో నువ్వైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తావు. విద్యాబాలన్ గారు ఏం చెప్పారంటే, బటర్ వద్దు మందు చెప్పా, మ్యాటర్ క్వశ్చన్ చెప్పా. విద్యాబాలన్ గారు కాఫీ విత్ కరణ్ లో వెన్ కరణ్ జోహర్ ఆస్క్డ్ హర్ ఏమని, వాట్ ఈస్ దట్ వన్ సీక్రెట్ దట్ ఉమెన్ చెప్పేది ఏంటంటే, విద్యాబాలన్ సెడ్ ఎవ్రీ ఉమెన్ వాంట్స్ ఇట్ యాజ్ మచ్ యాజ్ అ గై వాంట్స్ ఇట్. యూ అండర్స్టూడ్ నౌ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఆబ్వియస్లీ యూ అండర్స్టాండ్, యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాబట్టి. నువ్వేంది సరే విను, సరే కంప్లీట్ చేయండి. వాట్ ఈస్ దట్ వన్ మెన్ సీక్రెట్ దట్ యు వాంట్ టు టెల్? ఏముంటది? నువ్వే బాయ్, నువ్వు కూడా బాయే కదా. బట్ గెస్ట్ నువ్వు కదమ్మా, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తే ఆడియన్స్ దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. నువ్వు ఒకటి చెప్పు, నేను కూడా చేస్తున్నాను లేదో చెప్తా. సీక్రెట్ ఏముంటది? ఇద్దరం సాటి మగాలమే కదా. చెప్పు. ఇప్పుడు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటే కష్టం కదా. ఇప్పుడు క్లాసుల్లో తక్కువ ఉంటుండే, క్లాస్ బయట ఎక్కువ ఉంటుండే, నువ్వు అన్న గోడలన్నీ దుంకేస్తుండే. సో ఇప్పుడు నేను ఏ రకంగా ఇన్స్పైర్ చేద్దామని చెప్పి, ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, నీ స్టోరీ చెప్తే జనాలు ఉంటారు కదా, బాయ్స్ అబ్బా అన్న వేసిన మన అని చెప్పి చిన్న మూడ్లోకి వస్తారు. అందుకే ఓకే సరే, మనకంటే చదువు అబ్బలేదు, వేరేదేదో అబ్బింది. నువ్వు మనకు చదువు అబ్బలేదు, సినిమా. కమింగ్ టు ఈ నీ షిఫ్ట్ ఏదైతే ఉందో, నీకంటూ ఒక పేరుని, నీకంటూ ఒక నేమ్ ని స్లోగా అట్లా, అది షో తర్వాత ఖరాబ్ కాకపోతే చాలు. ఇగో ఆడియన్స్ ఇంటర్వ్యూ, నేను ఏమైనా తప్పు మాట్లాడామా, నేనేమైనా తప్పు క్వశ్చన్స్ అడిగానా? వాళ్ళు నేను ఇందాక మాట్లాడినప్పుడు అది కూడా కరెక్ట్ చేస్తారన్నారు నన్ను. ఏది అన్నారు ఇందాక? నేనేమైనా తప్పు క్వశ్చన్ అడిగానా, నేనేమైనా రాంగ్ మాట్లాడానా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటావు, అసలు ఏంది అదేంటి, దానికి మీనింగ్ ఏం చెప్పు. అబ్బో ఫ్రెండ్స్, సరే మంచి టాపిక్ ఎత్తావు. సిచ్యువేషన్షిప్ లో ఎప్పుడైనా సిచ్యువేషన్షిప్ లో ఉన్నావా? యు నో వాట్ ఇస్ ద సిచ్యువేషన్షిప్? ఇది కొత్తగా వింటున్నాయి ఈ మధ్య సిచ్యువేషన్షిప్ అని. అబ్బో సిచ్యువేషన్షిప్ అంటే అబ్బో నాకు నెలకు సంవత్సరానికి 3 సినిమాలు చేసుకొని ఈ షిప్ లన్నీ తెలిస్తే. సిచ్యువేషన్షిప్ తెలీదా నీకు? తెలియదు. ఈ పర్టికులర్ పర్సన్ తో ఈ సిచ్యువేషన్ కి నువ్వు వాళ్ళతో ఉన్నావు అంటే ఏంది ఆ సిచ్యువేషన్? యూ విల్ హ్యావ్ నైస్ టాక్స్, నైస్ చాట్ అంతే, బట్ యూఆర్ నాట్ సీయింగ్ దెమ్, షీ ఈస్ సీయింగ్ సమ్ అదర్ గై. చీటింగ్ కదా డైరెక్ట్. రిలేషన్షిప్ అయితే అది చీటింగ్, సిచ్యువేషన్షిప్ కదా. కాదు, నువ్వు చెప్పిన దాని ప్రకారం దాన్ని హుక్అప్ అంటారు. హుక్అప్ అంటే ఏంటి? అంతే. ఏంది చెప్పు, నాకు తెలీదు. హుక్అప్ మా ఆడియన్స్ కి తెలియాలి కదా. హుక్అప్ అంటే కలిసామా,
చిల్ అయ్యామా అంతే, అది హుక్అప్ సిచ్యువేషన్షిప్ అంటే యూ విల్ బి ఇన్ టచ్ విత్ కలిసి చిల్ అయితే ఫ్రెండ్షిప్ కదా. నన్ను చెప్పమంటావు అంతే కదా, నన్ను చెప్పనిస్తున్నావు. నేనేం మాట్లాడుతున్నా అంటే సిచ్యువేషన్షిప్ అంటే యూ విల్ బి ఇన్ టచ్ విత్ దెమ్, నువ్వు షేర్ చేసుకుంటా, అరే చూడు ఇది అయింది బేబ్, దిస్ హ్యాపెండ్, కొంచెం బాధలు కూడా పంచుకొని ఎంజాయ్ చేసుడు, అది సిచ్యువేషన్షిప్. పుట్టి ఎంజాయ్ చేసుడు ఉక్కపు, జర బాధలు చెప్పుకున్నాడు అంతే. యూ టేక్ మీ షిప్ ఏడుంటది షిప్, యూ టేక్ అప్ షాపింగ్, యూ టేక్ హర్ అవుట్, అట్లా వెరీ విత్ బౌండరీస్. నేను నీకు చెప్పాలా, నా లైఫ్ లో చాలా ఓవర్ రేటెడ్ బ్లేమ్ అమ్మాయిల మీద ఉండేది, అబ్బాయిలతో షాపింగ్ చేయించుకుంటారు. బట్ ఐ హావ్ బీన్ ఆల్ మై లైఫ్ ఏ అమ్మాయి నాతో ఏమీ కొనిపించుకోలేదు. నువ్వు ఉంటే చాలు అనుకున్నారు విశ్వక్, నీకు అర్థం కావట్లే. మా అది నిజం నిఖిల్, అది నిజం నిఖిల్. నాకు ఇట్లాంటివి మాట్లాడు. నాకు తెలిసి ఎవరో మేబీ త్రూ సినిమా డైలాగులతోనో లేదా టు మేక్ కాంటెంట్ వి ఓవర్ హైప్ దట్ మిత్, లైక్ అమ్మాయిలు అంటే వీడు ఉన్నాడు అంటే వీడిని అమాంతం గీకేస్తారు అని. సీల్ కొంచెం పర్సంటేజ్ది మనం అందరి మీద వేయొద్దు. కరెక్ట్. సో మనం చెప్పింది ఉండొచ్చు, ఆ కొంచెం పర్సంటేజ్ ఉండొచ్చు, బట్ దాన్ని మనం యూనివర్సల్ స్టేట్మెంట్ లా పాస్ చేయలేము. బేసిక్లీ నువ్వు చూసిన దాంట్లో యూ నెవర్ ఫేస్ సమ్వన్ లైక్ దట్ ఇస్ వాట్ యూ సేయింగ్, అంతే కదా. బట్ అదేలే, వి కాంట్ పుట్ అందరూ పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ వదిలేయాలి మనం. కొంతమంది ఉన్న ఐడియాలజీ అలా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ దే ఫస్ట్ అసలు కంఫర్ట్ చూసుకుంటారు అండ్ వీడు సెక్యూరిటీ చూసుకుంటారు, దాని తర్వాత వేరే టర్మ్స్ వస్తాయి. కానీ సో నువ్వు ఎప్పుడు సిచ్యువేషన్షిప్లో లేకుండే? లేదు. బెంచింగ్లో ఉన్నావా? ఏంది ఏమేమి ఉన్నాయి అసలు మెటీరియల్? బెంచింగ్ తెలీదా నీకు? బెంచింగ్ ఏం తెలియదు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నావు, ఆ అమ్మాయికి చెప్తావు, ఇగో నువ్వు కాకపోతే ఇంకొక అమ్మాయి ఉంది నాకు, ఆ అమ్మాయిని బెంచ్ లో పెట్టావు, షీఈస్ బెంచ్డ్ దేర్. ఈ పిల్లకి తెలుసు అమ్మాయి వెయిట్ చేస్తుంది అని, ఆ పిల్లకి తెలుసు ఈ అమ్మాయి ఉంది అని నీకు. సో ఇటు సెట్ అవ్వకపోతే నేను అమ్మాయిని చూసుకుంటా, నువ్వు చెప్పేసి నాకు ఫాస్ట్ గా, ఇటు కాకపోతే అటు పోతా. నేను అమ్మ తోడు నాకు తెలియదు ఇదేందో, ఇప్పుడే వింటున్నా నేను. వేసుకుంటున్నావు ఈ బెంచులను? ఇది బయట నడుస్తున్న ట్రెండ్ భయ్యా, జెన్జీ కిడ్స్ అందరు ఫాలో అవుతున్నారు దీన్ని. నేను పాత మనిషిని అనుకున్నా పర్లేదు, నాకు ఈ బెంచ్ పద్ధతి నచ్చలేదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఇద్దరు మనుషులు ప్రేమించడం తప్ప, ఒక అమ్మాయి ఇద్దరిని ప్రేమించడం తప్ప? కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలో సిద్ధు ప్రేమించలే ఇద్దరిని, సినిమాలో మీరు చూపించింది. నేను అనలేదు, దీని మీద నీ టేక్ ఏంటి అని అడుగుతున్నా. నా టేక్ ఏం లేదు, ఇట్స్ రాంగ్ అంట. నీ ఐడియాలజీ ఏంటని ఆలోచిస్తున్నా, బికాజ్ సేమ్ వేవ్ లెంత్ కదా, 1 year తేడా కాబట్టి. నీ వేవ్ లెంత్ బెంచ్ లేసే కాడ ఉంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు కట్ చేస్తే, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు ద ఫిల్మ్. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఈ రిలేషన్షిప్, ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ గుడ్ టర్మ్స్, ద వే ఇన్స్టాలో వీడియోస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ, బాలయ్య గారు విశ్వక వెరీ అసలు ఏం నడుస్తుంది, వాట్ ఇస్ కుకింగ్ ఇన్ సైడ్? సినిమా చేద్దాం అనుకోవడము, ఆయన ట్రై చేస్తున్నాడు, నేను ట్రై చేస్తాను, వీఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్, బట్ దట్ ఈస్ లాస్ట్ టాపిక్. ఓకే, ద ఫస్ట్ ఎవర్ టాపిక్ ఈస్ హిమ్ బీయింగ్ అ వెరీ గుడ్ వెల్ విషర్ ఇన్ మై లైఫ్ అండ్ హిమ్ బీయింగ్ అ యంగెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై సర్కిల్. అట్లా అయిపోతావు. ఓకే, యాజ్ ఇన్ లైక్ హీ ఈస్ ద యంగెస్ట్ డూడ్ ఐ నో. The swag he carry, the cool he maintain, the way he talks, the way he shares. Like once I bumped into him in one hotel in విజయవాడలో పొలిటికల్ మీటింగ్ అవుతుంది. నేను కింద రూమ్ నుండి పైన ఉన్నారు అంటే రూమ్లోకి బ్యాషిన్ కాగానే ద వే హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ టు హిస్ ఆల్ పొలిటికల్ ఫ్రెండ్స్, మేమంతా బ్రోస్, మేము ఫ్రెండ్స్ అది ఇది అనుకొని పరిచయం చేస్తుంటే, నాకు తెలిసి నువ్వు కూడా అంత ప్రౌడ్గా ఇట్లా నీ ఫ్రెండ్స్కి పరిచయం చేయవు. సో హీఈస్ ఎట్ ద పాయింట్. I got it, yeah. యా, సో అట్లా బతుకుడు చాలా తక్కువ మందికి పాసిబుల్. సో నాకు తెలిసి నేను లైఫ్లో నువ్వు ఎట్లా బతకాలనుకుంటున్నారా అంటే, ఐ వాంట్ టు లివ్ లైక్ హిమ్, ఐ వాంట్ టు లివ్ బాలయ్యస్ లైఫ్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు మెన్షన్ హిస్ ఏజ్, బట్ ఎంత వయసు వచ్చినా బాలకృష్ణలాగా బతకాలంతే. స్టేట్మెంట్ అదిరిపోయింది కదా, ఎంత వయసు బాలకృష్ణ గారిలో బతకాలి. బట్ ఈ నెగిటివిటీ ఇవన్నీ అంటే యు సీ బాలయ్య గారి కోపం ఎక్కువ, మీమ్స్ చేయడం, ఆయన ఎవరి మాట విను, దట్స్ ఆల్. సి నా గురించి ఏమన్నా ఉందా, నాకు కోపం ఎక్కువ, నాకు యాటిట్యూడ్ ఎక్కువ అని 1000 ఉంటాయి. బట్ మనకు పరిచయం లేని వాళ్ళకి మనం జస్టిఫికేషన్ ఇవ్వకలే. నీకు కూడా చెప్పాలా, ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు టెక్సస్లో ఉన్న ఒక తెలుగోడికి, దిల్సుఖ్నగర్లో ఉన్న ఒక తెలుగోడికి, ఉప్పల్లో ఉన్న ఒక తెలుగోడికి, వైజాగ్లో, అమలాపురంలో, పిఠాపురంలో ఉన్న ఒక తెలుగోడికి
విశ్వక్సేన్ యాటిట్యూడ్తో ప్రాబ్లమే లేదు, విశ్వక్సేన్ ఎట్లాంటోడో కూడా ప్రాబ్లం లేదు. విశ్వక్సేన్ మంచి సినిమాలు తీస్తాడు, చూద్దాం. విశ్వక్సేన్ సినిమా బాగాలేదు, ఈ సినిమా వదిలేద్దాం, అక్కడ వరకే ఉంటుంది రిలేషన్షిప్. అండ్ విశ్వక్సేన్ ఏమన్నా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడింది అంటాం, విశ్వక్సేన్ ఏమైనా తప్పు మాట్లాడితే ఇక్కడికే ఉంటుంది. ప్రాబ్లం వల్ల ఈ 100% ఆఫ్ పాపులేషన్లో 0.5% పాపులేషన్ ఉంటుంది, వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. ఎవరైతే పలానా డిస్ప్లే పిక్చర్లు మార్చుకొని హూ విల్ బి రెడ్. నిన్ను అప్రిషియేట్ చేసేటోడు నీ ట్రైలర్ లేటుగా చూస్తాడు, గంట. నిన్ను అప్రిషియేట్ చేసేటోడు నీ పోస్ట్ కానీ ఏదన్నా ఉంటే నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి పోయి ఇంటర్నెట్ మీద రాస్తాడు. కానీ నువ్వు నీ సినిమా రిలీజ్ అయిపోగానే లేదా నీ ట్రైలర్ రిలీజ్ అయిపోగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటోళ్ళు ఒక 1000, 2000, 3000, 4000 మన స్టేటస్ని బట్టి, మన గ్రోత్ని బట్టి, మనకు ఉండే ఫ్యాన్ బేస్ని బట్టి ఆ క్వాంటిటీ ఉంటుంది. సో నిన్ను వేద్దాం అనుకున్నాడే అక్కడ చేరేసుకొని రెడీగా ఉంటాడు. బేసిక్గా నీ కంటెంట్ ఏదైనా అడు రాసేది ఒకటే ఉంటుంది. అండ్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇఫ్ యూ ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్, దట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ యూ ఈవెన్ మోర్. నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు అంటే ఎదురుగోలు ఇంకెక్కువ ఎఫెక్ట్ చేస్తారు. ఇప్పుడు ట్విట్టర్ ఉంది, మా ఆదిత్య వాడతాడు. ఎవడు ఎంత కష్టపడి ఏం చేస్తుండో కూడా నాకు తెలియదు కూడా తెలీదు. వాడి ఎఫర్ట్స్ అన్నీ మనలోనే కలిసిపోతున్నాయి. వాడు ఒక పర్పస్తో చేస్తాడు కదా, నేను హర్ట్ చేద్దామని నెగిటివ్గా ఏదో, కానీ అది నా దగ్గర రీచ్ అవుతలేదు కదా. నాకు తెలిసి ఒక టైంకి అందుకే కొంచెం టైర్డ్ అయిపోయి అన్ని మెల్లమెల్లగా తగ్గిపోతుంటాయి. ఒక సెక్టర్ ఆఫ్ ఒక వర్గం జనాలు తిట్టుకోవడమో అందరికీ మనం నచ్చడం లేదు. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాం? నేనేం చెప్పదలుచుకోవట్లేదు వాళ్ళకి. లైట్ తీసుకుంటా, పెద్దగా పట్టించుకో. వాళ్ళకి ఎందుకు చెప్పడం అంటే ఇప్పుడు ఈ క్రిటిసిజం అనేది నువ్వు ఫాలో అవుతావా? యాజ్ ఇన్ ఇప్పుడు నిజంగా నువ్వు తప్పు చేస్తున్నావు, ఓకే దిస్ ఇస్ నాట్ రైట్ అని నీకు నువ్వు స్టడీ చేసుకుంటావా? అరే ఇది కరెక్ట్ కాదు మనం. డెఫినెట్లీ ఫస్ట్ నేను తప్పు చేస్తే మా ఇంట్లో ఐ టేక్ వాట్ మై ఫ్రెండ్స్ సే, ఐ టేక్ వాట్ మై మామ్ సే టు మీ. సో నేను తప్పు చేస్తే ఫస్ట్ గుర్తుపట్టేటోళ్ళు వీళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ. సో వాళ్ళు గుర్తుపట్టలేదంటే అంటే వాళ్ళు నోటీస్ చేయలేదంటే నేను తప్పు చేయలేదని. సో ప్రతి ఒక్కరిది ఇంటే నీకు ఇట్స్ నథింగ్. అసలు ఐడి ప్రూఫ్ లేనో మాటలే పట్టించుకోవద్దు. People who doesn't have identity, why will you take them seriously? You know, they are not even living a happy life. They are finding fun in poking somebody, which is very bad disease. So వాళ్ళని నువ్వు పట్టించుకొని ఎంత టైం వేస్ట్ చేసుకుంటావు? I feel bad for my friends if they say something bad to me. I feel bad if my family says something bad to me. I feel bad when my old filmmaker or my director or like if I couldn't do something on set and మా డైరెక్టర్ నువ్వు చేయలేకపోయినవరా అంటే, లేదా ప్రొఫెషనల్లీ నేను కరెక్ట్ ఉండలేకపోతే దానికి నేను బ్యాడ్ ఫీల్ అవుతా. కానీ ఎవడో ఐడి ప్రూఫ్ లేనోడు ఏదో అన్నాడు సోషల్ మీడియాలో అని దాన్ని నేను సీరియస్గా తీసుకుంటే నా మెంటల్ హెల్త్ నా చేతిలో లేనట్టే. అండ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. జీవితంలో చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఏమీ చేయలేకుండా, జీవితంలో సంతోషం లేకుండా దే ఆర్ ఫైండింగ్ హ్యాపీనెస్ ఇన్ పోకింగ్ సంబడి ఎల్స్. దానికి మించిన రోగం లేదు ఇంకోటి. అండ్ వాళ్ళు పాపం నిజంగా అందరం పోతాం కదా ఒక టైంకి. నేను పోయేటప్పుడు నా గురించి బాధపడేటోళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. ఆడు పోయేటప్పుడు ఆడి గురించి బాధపడేటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడు ఆలోచించుకుంటే ఆడికి ఆన్సర్ దొరికిపోతుంది. పక్కోనికి హామ్ చేయకపోవడమే హెల్ప్ చేయడం. అండ్ పక్కోనికి హెల్ప్ చేసేట్లా కిక్ ఎత్తుక్కుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో అది లేకుండా నువ్వు లియోనార్డో డికాప్రియో పిక్చర్ పెట్టుకొని విశ్వక్సేన్ గాడు ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అని ఎవడో మాట్లాడితే అని నేను ఎందుకు సీరియస్ తీసుకుంటా? అక్కడ నన్ను అన్నది లియోనార్డో డికాప్రియో కూడా కాదు, ఇంకొకటి పని పాట ఉన్నోడు అసలుకే కాదు. నేను పని ఉన్నోడి దగ్గరనే అడ్వైస్ తీసుకోను. ఎవడో పని లేనోడు అడ్వైస్ నేను ఎందుకు తీసుకుంటా? ఫైనల్గా నిన్ను చూసే ఆడియన్స్కి వన్ సెకండ్ వెయిట్, ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్? అది ఈఎన్ఈ2 రాస్తుండు. పొద్దున కూడా ఫోన్ చేసి డేట్లు అడిగిండు. ఎవరు? నేను ఆగస్టు నుండి ఇచ్చిన తరుణ్కి. చెప్పావు బయటది?
లేదు, నేను పొద్దున ఫోన్ చేసి నీకు ఇప్పుడే చెప్తున్నా. సరే మనం ఫస్ట్ పెట్టాలి. నేను ఆగస్టు నుండి డేట్లు ఇచ్చిన తరుణ్కి. ఇప్పుడు తరుణ్ చేయకపోవడం తరుణ్ చేతుంది. ఓకే, ఇంకొక మీమ్ ఐ వాంట్ టు ఆస్క్. ఓకే, సో శ్రద్ధా శ్రీనాథ్ ఉంది కదా, శ్రద్ధా శ్రీనాథ్ ఒక ఇంటర్వ్యూలో షీ సెడ్, ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్ ఇట్, ఆ ఇంటర్వ్యూ అడుగుతుంటే అసలు ఆ సినిమా షూటింగ్లో విశ్వక్ బాగా చూసుకున్నాడు, ఆ సినిమా షూటింగ్లో విశ్వక్ బాగా ఆ జర్నలిస్ట్ చెప్తున్నాడు సిద్ధు, అదే ఆ సినిమా షూటింగ్ మళ్ళీ విశ్వక్ బాగా చూస్తున్నాడు. ఏంటి, వాట్ ఈస్? ఏం లేదు, ఆమె మా ప్రమోషన్స్ నుండి వచ్చింది కాబట్టి అట్లా అయింది అంతే. నువ్వు అట్లా చూసినా నేను ఇప్పుడు శ్రద్ధకి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి తిప్పిస్తా. ఓకే, అన్నీ అడిగినాం కదా మనం. డిడ్ వి ఆస్క్ ఎవ్రీథింగ్? మనం అడిగేసామా? ఓకే, సో ఫైనలీ వాట్ యూ వాంట్ టు టెల్ టు అవర్ యంగర్ ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ యూ? మంచి కబుర్లు చెప్పుకున్నాం కదా, సో యూ వాంట్ టు అడ్వైజ్ ఎనీథింగ్ టు ఎనీబడి ఆర్ ఏం చెప్దాం అనుకుంటున్నాం? ఎక్కువ సీరియస్ తీసుకోకుండా లైఫ్ని, చిల్లు కొట్టండి. ఎట్లా అందరం పోతాం ఫైనల్లీ. సో పోయే ముందు మ్యాక్సిమం పీస్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ సింప్లీ ఎలిమినేట్ దట్ షిట్. సో అందరు అంటుంటారు లైఫ్లో చాలా టైం లేదు, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఫీలింగ్ సాడ్. అలా అనుకుంటాం కానీ అప్పుడప్పుడు అవ్వదు కదా. అవ్వదు కానీ తప్పదు, అంతేనంటావు. సో ఇప్పుడు Feb 14th లైలా, అంటే ఒకటి చెప్తాను గైస్, దిస్ ఇస్ మై 5th టైం వర్కింగ్ విత్ విశ్వక్. ఐ వర్క్ ఆల్మోస్ట్ ఫర్ ప్రతి సినిమాకి నేను మధ్యలో పెద్దోడైపోయి మధ్యలో ఆయన అక్కడెక్కడో ఉన్నారు కదా, మన మెసేజ్కి రెస్పాండ్ అవుతారు లేదో తెలియదు, అందుకే నేను ఎప్పుడు బాదర్ చేయలేదు. ఇప్పుడు లైలా సినిమాకి మళ్ళీ వి గాట్ టు గెట్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. బట్ నేను విశ్వక్ని ఆల్మోస్ట్ స్టార్టింగ్ సినిమా నుంచి ప్రతి సినిమా నేను విశ్వక్తో వర్క్ చేశాను. ఐ హావ్ బిన్ టు హిస్ హౌస్. వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టెల్ ఇస్, జెన్యున్లీ ఆయన ఎఫర్ట్స్ పెడతారు. హీ మేక్ షూర్ ఇఫ్ హీ షూటింగ్ 100% విల్ గివ్ హిస్ ఎఫర్ట్, కష్టపడతారు. అండ్ హీ సమ్మన్ చుట్టూ తన పక్కన అందరినీ హీల్ మేక్ షూర్ దే ఆర్ ఫైన్, బాగా చూసుకుంటాడు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అది సినిమాలో అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, తన టీమ్ అయినా సరే బాగా చూసుకుంటాడు. విత్ ఆల్ మై హార్ట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా. హీస్ కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ, చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చాడు. Feb 14th విశ్వక్స్ ఫేవరెట్ డే, వ్యాలంటైన్స్ డే. సో ఆ రోజు రిలీజ్ బెంచ్లేసి నాకేస్తున్నావు చూడేరా, అదంతా ఎడిటింగ్ లో లేపే, మా ఎడిటర్ ఇక్కడే ఉన్నాడు, మొత్తం లేపేసి నువ్వు ఎడిట్ లో లేపు. దిస్ ఈస్ ద లాస్ట్ ఇంటర్వ్యూ. సరే, నేను మొత్తం తెలుసు నాకు ఏమేమి ఎడిట్ అయినాయి అనుకో. దిస్ విల్ బి యువర్ లాస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ మీ. ఓకే సరేలే, ఇదే వీడియో చూసుకో లైఫ్ అంతా. ఎంత బెదిరించడం బదులు ఉన్నట్టు పెట్టేసి కొంచెం వాయిస్ నా ఆయన క్లోజ్ వైపు నా వాయిస్ వేస్తే అట్లీస్ట్ మేము అవ్వకుండా ఉంటాను. సో కమింగ్ బ్యాక్ టు లైలా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విశ్వక్ విత్ ఆల్ మై హార్ట్. అండ్ ఎవ్రీబడి హూ సిట్టింగ్ ఇన్ ద రూమ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరం టికెట్లు కొనుక్కొని, అండ్ ప్రతి సినిమాకి ప్రతి ఇంటర్వ్యూ రోజు చెప్పేదే నేను, ఒక సినిమా అవుతుంది అంటే, రిలీజ్ అవుతుంది అంటే, హీరో కాకుండా చాలా మందికి ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, చాలా మందికి ఫుడ్ దొరుకుతుంది. సో సినిమా అనేది అది చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే, అందరూ కష్టపడి, అందరూ డబ్బులకి లేదా 4 డబ్బులు అందరూ ఫ్యామిలీస్ కూడా బతుకుతారు. సో వన్ హంబుల్ రిక్వెస్ట్ ఇస్, టికెట్ కొనుక్కొని దయచేసి థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడండి. దట్ విల్ హెల్ప్ ఎవ్రీబడి. హీరోయే కాకుండా ఒక అసిస్టెంట్ లైట్ బాయ్ నుంచి హీరో వరకు అందరికీ హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ బై టికెట్ అండ్ వాచ్ లైలా ఆన్ Feb 14th. సో విశ్వక్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే నేను థ్యాంక్ యూ గైస్, సీ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో బిగ్ థమ్స్ అప్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నిఖిల్ విజయ్ నరసింహ. నేను మీ నిఖిల్ విజయ్ నరసింహ సైనింగ్ ఆఫ్ అలాంగ్ విత్ అవర్ హ్యాండ్సమ్ విశ్వక్ సేన్. డోంట్ ఫర్గెట్ టు వాచ్ లైలా ఓన్లీ ఆన్ Feb 14th. Feb 14 తర్వాత కూడా ఉంటుంది థియేటర్లో. ఇప్పుడు ఆ నందమూరి ట్యాగ్, అసలు వాట్ ఇస్ దిస్ నందమూరి ట్యాగ్ నాకే తెలియదు. జనరల్లీ ఏ సినిమా రిలీజ్ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా గారు ఆయన సినిమా రిలీజ్ అయితే కొన్నిదలు తమిళ అంటారు, లైక్ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయితే గట్టం నేను తమిళ అంటారు. సో ఇట్ బికమ్ దట్ పీపుల్ ఆర్ ఓనింగ్ లైక్ దట్. సో ఐఎమ్ సో హ్యాపీ. బట్ నౌ ఇట్స్ దిస్ హ్యాష్ ట్యాగ్ ఇస్ రన్నింగ్. హ్యాష్ ట్యాగ్ ఇస్ రన్నింగ్ లైక్ క్రేజీ. నేను